పని చేసిన దగ్గర నుంచి మళ్ళీ పుణ్యమో పాపమో వస్తుంది. ఆ పుణ్యమో పాపమో పొందడానికి, అనుభవించడానికి మళ్ళీ జన్మించాల్సి వస్తుందని భయపడుతూ ఉంటారు చాలామంది. కానీ వాళ్ళెవరు ఆధ్యాత్మిక కర్మల గురించిన అవగాహన లేనివాడే కర్మ చేయడానికి భయపడతాడు. ఆధ్యాత్మిక కార్యాల గురించి అవగాహన ఉన్నవాడు ఆధ్యాత్మిక కార్యాల్లో నిమగ్నం అవుతాడు. కానీ ఆధ్యాత్మిక కార్యాల గురించి తెలియని వాడు ఎవడైతే ఉంటాడో, అసంపూర్ణ జ్ఞానం కలిగిన వాడు, వాడు ఏం చేస్తారంటే అమ్మో భౌతికమైన కర్మలు చేస్తే మనల్ని బంధనాలు అవి పట్టుకుంటాయని చెప్పి అనుకుంటాడు. అది వాస్తవమే. భౌతికమైనటువంటి కర్మలు చేస్తే మనం కర్మబంధనాల్లో చిక్కుకుపోతాం. ఆ? అందుకే మనం ఏం చేయాలంటే మనకు ఉన్నటువంటి శరీరాన్ని భగవత్ సేవలో వినియోగించాలి. కానీ వారికి దాని గురించిన అవగాహన లేకపోవడం వల్ల వారు ఏం చేస్తారంటే భౌతిక కర్మకు భయపడి వాళ్ళు విరమించాలని అనుకుంటారు. ఈ బ్రహ్మవాదులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లక్ష్యం ఏమిటి అంటే కర్మ చేస్తే దుఃఖమే వస్తుంది కాబట్టి, అంటే భౌతికమైనటువంటి కర్మ అది పుణ్యం కావచ్చు పాపం కావచ్చు అంతిమంగా దుఃఖానికి దారితీస్తుంది కాబట్టి వాళ్ళు అసలు ఏ పని చేయకుండా ఉండాలనుకుంటారు. అందుకే వాళ్ళు ఏమనుకుంటారంటే పరబ్రహ్మములో ఐక్యమైపోవాలనుకుంటారు. అసలు మన అస్తిత్వమే లేకుండా ఉంటే ఏ గొడవ లేదనుకుంటారు. ఆధ్యాత్మిక ఆత్మహత్య అంటారు దీన్నే, భగవంతునిలో ఐక్యమైపోవడానికి. ఆ విధంగా ఉండాలనుకుంటారు. అలాగే అష్టాంగ యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్వార్థంతోనే సాధన చేస్తారు, అంటే అష్టసిద్ధులను పొందడం కోసం. కానీ భగవత్ సేవ ఏదైతే ఉందో అందులో మాత్రం ఏ విధమైనటువంటి స్వార్థం లేదు. ఎందుకంటే అది కేవలం భగవంతుని యొక్క సంతృప్తి కోసం మాత్రమే చేయబడుతుంది కాబట్టి. ఆ? ఉమ్. కాబట్టి శ్రీకృష్ణ భగవానుని ప్రీతియే తన ఆధ్యాత్మిక జయమునకు ప్రమాణం అనేది భావన కలిగినందున ఆ భక్తుడు పూర్ణుడైన సన్యాసి లేదా పూర్ణుడైన యోగి అనబడును. కాబట్టి కృష్ణ భక్తుడే పూర్ణుడైనటువంటి సన్యాసి, కృష్ణ భక్తుడే పూర్ణుడైనటువంటి యోగి. మరి ఆ భక్తుడు గృహస్థుడు కావచ్చు, బ్రహ్మచారి కావచ్చు, వానప్రస్థుడు కావచ్చు, సన్యాసి కావచ్చు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఎవరైనా అయి ఉండొచ్చు. కానీ అతడి వర్ణం ఏదైనా, అతడి ఆశ్రమం ఏదైనా సరే, అతడు పూర్తిగా భగవత్ తృప్తి కోసమే పనిచేస్తున్నట్లయితే అతడిని సన్యాసిగానే పరిగణించాలి. అది కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. చైతన్య మహాప్రభు అందుకే ఈ విధంగా ప్రార్థించారు. నధనం న జనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తి రహితుకి త్వయి అన్నారు. నాకు ధనం అవసరం లేదు, నాకు అనుచరులు అవసరం లేదు, సుందరీమణులైనటువంటి స్త్రీలు అవసరం లేదు. ఆ? నేను కోరేదల్లా ప్రతి జన్మయందు నీ భక్తి అనేటువంటి నిర్హేతుక కరుణనే నేను వాంఛిస్తున్నాను. అందుకే భక్తుడు భగవద్ధామానికి వెళ్ళాలని సాధారణంగా మన సాధన చేసే దానికోసమే. కానీ భక్తుడికి ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత భగవద్ధామ వెళ్ళాలనేటువంటి కోరిక కూడా ఉండదన్నమాట. అలాగని పరబ్రహ్మంలో ఐక్యం అవ్వాలని ఉండదు. అలాగని ఏదో అష్టసిద్ధులు పొందాలని ఉండదు. ఏం కోరుకుంటాడు భక్తుడు అంటే, సరే నేను ఎక్కడున్నా సరే, ఒకవేళ నేను కీటకముగా పుట్టాల్సి వచ్చినా, ఒక కుక్కగా పుట్టాల్సి వచ్చినా సరే, నా కర్మవశాత్తు